రేపే ఫిబ్రవరి 17 మంగళవారము అమావాస్య సూర్యగ్రహణం. చాలా పవర్‌ఫుల్. ఇలా సూర్యగ్రహణం రోజునే అమావాస్య కలిసి రావటము, అలాగే అమావాస్య రోజున సూర్యగ్రహణం కలిసి రావటము, ఇది చాలా చాలా గొప్ప విశేషమనమాట. ఇలాంటి రోజనేది చాలా అరుదుగా వస్తుంది. అయితే మనకు ఈ గ్రహణము అనేది కాస్తంత కీడు అనేది ఉంటుంది కాబట్టి, అలాగే అమావాస్య అన్నా కూడా మనకు కాస్తో కూస్తో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందులో మంగళవారం కాబట్టి మంగళవారం కూడా మనకు కీడు అనేది కూడా మనకు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా మనకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉండేటటువంటి రోజుగా మనకు జ్యోతిష్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున ఈ గ్రహణం తాలూకా కానీ, అమావాస్య తాలూకా కానీ ఇలాంటి చెడు ఏది మీకు తగలకుండా ఉండాలంటే ఆడవాళ్ళు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండొద్దు, తినొద్దు. అలా కాదు కూడదని పట్టించుకోకుండా వండినా తిన్నా మాత్రం మీకు ఈ గ్రహ దోషాలన్నీ కూడా మీకు పట్టుకొని పీడించే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కానీ గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి కొన్ని రకాల పరిహారాలు, పూజలనేవి మనకు చేసిన వాటికి ప్రతిఫలం దక్కాలి, మనకు చేతిలో డబ్బు నిలబడాలి అనంటే ఖచ్చితంగా ఇలాంటి నియమాలనేవి మనం పాటించాలనమాట. కాబట్టి ఈ రోజున అంటే ఈ అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఎలాంటి నియమాలను పాటించాలి, ఏ పొరపాట్లు చెయ్యకూడదు, అలాగే పూజ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా చక్కగా కూడా వివరంగా అర్థమవుతుంది. మీ యొక్క అన్ని డౌట్లకు ఈ వీడియోలో మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఈ గ్రహణం రోజున ఏంటంటే మనకు ఆడవాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరపాటును కూడా బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే గ్రహణం రోజున వెళితే మాత్రం చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. బయటికి రాకూడదు అంటే హాస్పిటల్స్ కానీ అటని ఇటని వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజున మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో కొడుకులు ఉన్నటువంటి తల్లులు కూడా ఈ పరిహారం అనేది చెయ్యాలి, లేకపోతే మాత్రం కీడు తప్పదు అని మనకు జ్యోతిష్యులు చెప్తున్నారు. ఎందుకంటే గ్రహణం అనేది కాస్త ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి మగపిల్లల మీదుగా ఈ దోషం అనేది పోతుంది. కాబట్టి మగపిల్లల తల్లులు ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 సంవత్సరాల మగవాళ్ళ వరకు తల్లి కావచ్చు, తల్లి లేకపోతే పెళ్ళైన వాళ్ళకు భార్య అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ పరిహారం ఒక్క మగపిల్లవాడున్నా, ఇద్దరు మగపిల్లలున్నా సరే మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కీడనేది ఉంటుందండి. మగపిల్లలకే ఎందుకు అనంటే మగపిల్లల మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మగపిల్లలు ఏంటంటే కాస్త చురుగ్గా, కాస్త ఆలోచన తక్కువగా ఉంటారనమాట. అందులో మగపిల్లల మీద ప్రత్యేకమైన నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి అబ్బో మగపిల్లాడు పుట్టాడా అనే మాట కాడి నుంచి, ఎదిగే కాడి నుంచి, చదువుల కాడ లేకపోతే ఫ్రెండ్స్ చెడగొట్టడం, ఇలా ప్రతిసారి కూడా చెడు చూపు అనేది ఎక్కువగా ఉంటుంది. మగపిల్లవాడు ఏంటంటే వంశోద్ధారకుడు, మనకి ఇంటి పేరు నిలబెట్టేవాడు, అలాగే తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు. కాబట్టి మగపిల్లలు బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అంటే బండ్ల మీద, కారుల్లో ఇట్లా ఎక్కువగా పనులు ఎక్కువగా ఉంటాయి కదా, బయట పనులు. కాబట్టి మగపిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. అందులో ఈ కుర్రపిల్లలు ఏంటంటే మగవాళ్ళు ఆ బండ్ల మీద నడిపే స్పీడ్ చూస్తే తల్లిదండ్రుల గుండెలు ఆగిపోతాయి. అలాంటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటివి ఏవి జరగకూడదు. మా బిడ్డ నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండాలి. చిన్న వయసు నుంచి కూడా ఎంతో కష్టపడి కని పెంచి వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఎన్నో చేస్తూ ఉంటాము. అలాగే వాటిల్లో భాగంగా ఈ పరిహారం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. రేపు మీరు గ్రహణం రోజున మీరేం చేస్తారంటే వేడి వేడి అన్నము ఎవ్వరూ తినకుండా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని ఇక్కడ చూపించినట్లుగా 3 ముద్దలుగా సిద్ధం చేసుకోవాలి. ఈ పరిహారం ఏ సమయంలో చేయాలో కూడా నేను చెప్తానండి. ఒక అన్నం ముద్దలో ఏంటంటే చిటికెడంత పసుపు వేసి పసుపు అన్నం ముద్ద, అలాగే ఒక అన్నం ముద్దలో కాస్త కాటుకు కలిపేసేసి నలుపు రంగులో ఉన్నటువంటి అన్నం ముద్దని ఇక్కడ చూపించినట్లుగా సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక అన్నం ముద్దలో కాస్తంత కుంకుమ కలిపేసేసి ఎరుపు రంగు అన్నం ముద్ద సిద్ధం చేసుకోవాలన్నమాట. అట్లా 3 ముద్దలు సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక కోడిగుడ్డును కూడా సిద్ధం చేసుకోవాలి. కోడిగుడ్డు ఏంటంటే ఈ దిష్టికి పెట్టింది పేరు, పరిహారాలకు పెట్టింది పేరు. పిల్లల మీద, ముఖ్యంగా మగ పిల్లల మీద ఉన్నటువంటి కీడును, నరదిష్టిని, ఈ గ్రహణం తాలూకా వచ్చే చెడును, అమావాస్య వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ని తొలగించడానికి కోడిగుడ్డు జీవశక్తిని కలిగి ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా వీటన్నింటినీ
కూడా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి. ఈ 3 ముద్దలు అన్నం ముద్దలు, అలాగే కోడిగుడ్డు మీద ఎరుపు రంగు అంటే కుంకుమలో కొంచెం నీటిని కలిపేసేసి ఇంటూ మార్కు లాగా వేసుకోండి. అలాగే ఆ ముద్దల మీద నల్ల నువ్వులు కూడా చల్లుకోండి. ఎందుకంటే నల్ల నువ్వులు కూడా ఈ అమావాస్య కూడా మనకు వచ్చింది కాబట్టి పితృదోషాలను తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. అలా సిద్ధం చేసుకొని మీ బిడ్డను గుమ్మం బయట వాకిట్లో తూర్పు ముఖంగా కూర్చోబెట్టి మీరు చక్కగా తల్లి ఏంటంటే మీ చేతులతో మీరు స్వయంగా దిష్టి అనేది తీసేసేయండి. కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు, కింద నుంచి పైదాకా దిగదుడి చేసేసి వాటిని తీసుకెళ్లి ఎవ్వరూ తొక్కని చోట పారే నీటిలో పడేసేసేయాలన్నమాట. అంటే ఈ గ్రహణం తాలూకా చెడు కలగకూడదు, అమావాస్య వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, నరదిష్టి తొలగిపోవాలని చెప్పేసి చెప్పుకుంటూ దిష్టి తీసేసి ఆ గుడ్డు అనేది పగలకుండా పారే నీటి దగ్గర కానీ ఎవరు తొక్కని చోట కానీ అట్లా విడిచిపెట్టేసి రావాలి. ఇంటికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రావాలి. పిల్లల్ని స్నానం చేయమని చెప్పాలి దిష్టి తీసేసిన తర్వాత. ఇలా ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే ఎవరి ప్లేటు వాళ్ళకే చెయ్యాలి. పిల్లలు ఏడన్నా హాస్టల్లో దూరంగా ఉన్నారు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దగ్గరలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేతైనా తీపిచ్చొచ్చు. ఎవ్వరూ లేరు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే కాస్తంత ఈ రాళ్ళ ఉప్పు తీసేసుకొని ఆ పిల్లల్నే వాళ్ళ తల చుట్టూతా 3 సార్లు దిగదూడి చేసేసి పారే నీటిలో పోసేసేయమనండి, చేతులు కడుక్కోమనండి. అంటే కుదరనప్పుడు ఇక అలాగే చేయాలన్నమాట, ఇక తప్పదు. కాబట్టి ఇట్లా కుదిరితే మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఉంటే మాత్రం ఈ పరిహారం చేసుకోండి. చేయకపోతే మాత్రం కాస్త కీడు అనేది మాత్రం గట్టిగా ఉంటుందండి. చేస్తే మాత్రం ఇక మీ బిడ్డకు దిగులు అనేది ఉండదు, చలనం అనేది ఉండదు, నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. తల్లిగా మీ బాధ్యత ప్రకారం మీరు చెయ్యండి. అలాగే భార్యలైనా చేయొచ్చు. ఒకవేళ తల్లి గనక లేకపోతే భార్య చేసినా కూడా, భార్య కూడా తల్లితో సమానం కాబట్టి భార్య కూడా ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట. ఈ పరిహారం టైమింగ్స్ ఎప్పుడు చెయ్యాలి అనంటే రేపు గ్రహణం రోజున, అమావాస్య రోజున మధ్యాహ్నం 3:26 దగ్గర నుంచి రాత్రి 7:57 లోపు మీరు ఈ పరిహారం అనేది మీ కొడుకులకు కానీ లేదా మీ భర్తకు కానీ మీరు చెయ్యాల్సి ఉంటుందన్నమాట. సమయం అయితే మాత్రం ఇది మీరు గుర్తుంచుకోండి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ గ్రహణం అనేది మన వైపు ఉండదు కాబట్టి మనకు సంబంధం లేదు, అంటార్కిటికా అటు సైడ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో మనకి ఇది ఎక్కడ కనిపించినా సరే దాన్ని మనకు కూడా అది ఆ గ్రహణం అనేది మనకు కూడా వర్తిస్తుందన్నమాట. ఎక్కడ ఉన్నా సరే దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారే తప్ప మనకు సంబంధం లేదు కాబట్టి ఇది మనకు తెలియదు, దీనికి మనం నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసేసి ఎవ్వరు అనరు. కాబట్టి మనకు కూడా గ్రహణం ఉన్నట్లే లెక్క. కొంతమంది ఏంటంటే తీసి పడేస్తూ ఉంటారు కాబట్టి ఈ మాట చెప్తున్నానండి. ఎందుకంటే ఈ అమావాస్యతో కలిసి వచ్చినటువంటి ఈ సూర్యగ్రహణం అనేది చాలా చాలా పవర్ఫుల్. దీని కిందాక మనం చెప్పినట్లు గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మనకి దేవాలయాలు ముయ్యటం కానీ, లేదా సూతకాలు పట్టుకోవటం కానీ, ఇల్లు వాకిలు కడుక్కోవటం కానీ, ఇలా మీరు ప్రత్యేకంగా నియమాలైతే పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ మనకైతే మాత్రం గ్రహణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్నేంటంటే రాహుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఈ గ్రహణం ఏంటంటే పుణ్యకాలం కాబట్టి ఇలాంటి సమయంలో అన్ని రకాల పూజలు, కార్యాలు, అనుష్ఠానాలు చేసుకుంటే చాలా మంచిది. మనకున్నటువంటి కష్టాలు, ఒడిదుడుకులు, బాధలు, పాపకర్మ, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, వివాహాలు ఆలస్యం అవటము, మనశ్శాంతి లేకపోవటము, ఇలాంటివన్నీ ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ, పాలతో కానీ అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. గ్రహణము పంచగ్రహణ కూటమితో జరుగుతుంది. ఎప్పుడైతే పంచగ్రహ కూటమితో జరిగిద్దో బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలన్నమాట. అదే ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత. ఇలాంటి రోజు కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఇలాంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి పూజలు, కార్యాలు అనేవి చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకున్నటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. మన తెలుగు రాష్ట్రాల కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఏంటంటే రేపు 17వ తారీఖు మధ్యాహ్నం 3:26 దగ్గర నుంచి రాత్రి 7:57 వరకు, అంటే సుమారు 4 గంటల పాటు ఈ గ్రహణం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గ్రహణంలో పూజలు ఇలాంటివి చేసుకోవచ్చు. కాకపోతే మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని వాకిలిని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత గల్లులుప్పు వేసి ఇల్లంతా తుడుచుకుంటే నెగిటివిటీ పోతుంది. తరువాత కాస్తంత నీటిలో పసుపు వేసేసి
పసుపు నీటిని కూడా ఇల్లంతా చిలకరించటం వలన మనకు ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, చెడు శక్తులు, ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి పసుపు నీరు శుద్ధి చేస్తుందన్నమాట ఇంటిని. ఇక ఇల్లంతా కూడా ధూపం వేయండి. ధూపం వేయటం వలన ఆ యొక్క పొగకి ఆ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పారిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున ఇంట్లో ధూపం వేయండి. ఇక ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇంటికి మర్చిపోకుండా వేపాకుల తోరణాన్ని కట్టుకోండి. మిగిలిన వారు కూడా కట్టుకోవచ్చండి. ఎందుకంటే అమావాస్య కాబట్టి నేను ఇక్కడ వేపాకుల తోరణాలు కట్టుకోమని చెప్తున్నా. పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టుకుంటారు. కానీ అమావాస్య మనకు గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకోవటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఇంటి మీద ఉండి ఎటువంటి చెడు కీడు అనేది కలగకుండా ఉంటుంది. నరదిష్టి, నెగిటివిటీ కూడా పూర్తిగా తొలగిపోయి అమ్మవారి ఆశీస్సులు అనేవి ఇంటికి మీకు పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇంటికి గుమ్మం అనేది అంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంచైన చెడైన గుమ్మం నుంచే రావాలి కాబట్టి ఇలా చేయండి. ఇక ఈ రోజు గ్రహణం కాబట్టి బియ్యంలో, నిలవ పచ్చడ్లలో ఇలాంటి వాటిట్లో దర్భ ఇక్కడ చూపించినట్లుగా గడ్డి పరకలు వేయండి. దర్భ పరకలు వాటిని వేసి మీరు గ్రహణం పూర్తయిన తర్వాత తీసి బయట పడేసేసేయండి. ఎందుకంటే మనకు గ్రహణం సమయంలో కొన్ని రకాలైనటువంటి చెడు విష వలయాలు అనేవి ప్రకృతిలో చేరతాయి కాబట్టి వీటిని వెయ్యాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ రోజున నల్ల నువ్వులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. నల్ల నువ్వులను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వటం వలన మీ మీద ఉన్న అంటే పితృదోషాలు కావచ్చు, నాగసర్ప దోషాలు కావచ్చు, ఏలినాటి శని దోషాలు కావచ్చు, మీకున్న కుటుంబంలో ఉన్నటువంటి నష్టాలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలను మాత్రం వేసుకోవద్దు. ఇంట్లో ప్రతి ఒక్కరూ పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించొద్దు. నిందల పాలవుతారు, నష్టాల పాలవుతారు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఇక ఈ రోజున పెద్దవాళ్ళ యొక్క పేరు అంటే పితృదేవతల పేరున తర్పణాలు అర్పించటం కానీ, లేదా పితృదేవతలను మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోవటం కానీ, పితృపూజలు కానీ ఇలాంటివి చేస్తే చాలా మంచిది. పితృదేవతల యొక్క ఆశీస్సుల వల్ల మన జీవితంలో సగం సమస్యలు తగ్గుతాయి. పితృదేవతలు మనకు కాకుల రూపంలో వస్తూ ఉంటారు. అలాగే శనిదేవుడి యొక్క వాహనం కూడా కాకి కాబట్టి ఈ రోజు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. కాకి కనిపించినప్పుడు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మనసులో 11 సార్లు చెప్పుకోండి. కనీసం 1-2 సార్లైనా చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో నిజంగా కాకులు కనిపించడం చాలా తక్కువైపోయిందండి. కాకి కనిపిస్తే ఒక పండుగలాగా ఉంటుందన్నమాట. నిజంగా చెప్పాలంటే కాకులు అస్సలు కనిపించట్లా. మనకు పూర్వం వెనకటి రోజుల్లో చక్కగా కాకులు ఎన్ని కనిపించాయో పల్లెటూరుల్లో. ఇప్పుడు ఎక్కడన్నా ఒక కాకి కనిపిస్తే బ్రహ్మాండం అయిపోయిందనమాట. అలా కాకి వచ్చి కావుమనే ఆ అరుపు వల్ల మన ఇంటి మీద ఉన్నటువంటి చెడు నరదిష్టి అంతా కూడా తొలగిపోతాయి. కావు అనేటటువంటి మాట ఏంటంటే మనలో ఉన్న ఆశలకు అహంకారం తగ్గటానికి ఇది ఒక గుర్తు లాంటిది. కాబట్టి కాకికి నమస్కారం చేసుకొని ఒక ముద్ద అన్నం పెట్టి చక్కగా ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోవటం వలన పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే మనకు శనిదేవుని యొక్క అనుగ్రహం కలిగి ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, వాహన ప్రమాదాలు, మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి తల స్నానం చేయండి ప్రతి ఒక్కరూ కూడా. అంటే షాంపుతో కాదు, తల నీటితో కడుక్కోండి. అలా చేయండి. ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు కానీ, లేదా ఒక గుప్పెడు వేపాకులు కానీ, లేదా కాస్త గల్లులుప్పైనా సరే మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీకు ఈ అమావాస్య వల్ల వచ్చే, గ్రహణం వల్ల వచ్చే చెడు అంతా కూడా తొలగిపోయి మీకు అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోయి నిండు నూరేళ్ళ ఆయుష్ కలుగుతుంది. నదీ స్నానం అంత పవిత్రంగా ఈ స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకోవటం వలన మనకు ఈ నరదిష్టి, ఈ నలుగురు ఏడుపులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇవి వేసుకొని స్నానం చేయండి. వీటిలో ఏదో ఒకటైనా మీకు సరిపోతుంది. తర్వాత ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించండి. అలా దీపారాధన చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఇంట్లో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే మీకున్న దోషాలు ఇంటి పరంగా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంటి గుమ్మం దగ్గర నుంచొని తిప్పేసేసి పగలగొట్టడం కానీ, లేదా గుమ్మానికి బయట వైపు
కట్టడం వలన నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. మనకి ప్రత్యేకమైనటువంటి చూపులు ఇలాంటి వాటి వల్ల కూడా చెడు కలుగుతూ ఉంటుంది కాబట్టి గుమ్మడికాయ కట్టుకోండి. ఇక తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకొని, ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇందాక మనం మగపిల్లలకు ప్రత్యేకంగా చెప్పుకున్నాం పరిహారము. ఇదేంటంటే ఆడపిల్లలు, ఇంటి ఇల్లాలు, మొగుడు పెళ్ళాము, పిల్లలు ఇట్లా ఎవరైనా సరే మీరు ఎవరంతటా వాళ్ళు దిష్టి తీసేసుకోవచ్చు అనమాట. ఒక కోడిగుడ్డును తీసుకొని దాని మీద ఒక కాటుకు చుక్క పెట్టేసేసి ఎవరైనా సరే, ఎందుకంటే దిష్టిని చాలామంది పట్టించుకోరు కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున దిష్టి తీసేసుకోవటం వల్ల వెంటనే ఆ చెడంతా తొలగిపోతుంది. ఎడమ చేత్తో ఆడవారైతే, ఎడమ చేత్తో మగవారైతే కుడి చేత్తో పట్టుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు అట్లా తిప్పేసేసుకొని ఆ గుడ్డును పగలకుండా ఎక్కడైనా విడిచిపెట్టేసేసి రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ మీద ఉన్న నరదిష్టి అంతా తొలగిపోయి మీకు ఎంత రిలీఫ్గా ఉంటుందో చూడండి. నెత్తి మీద నుంచి ఏదో బరువు తీసి పక్కన పెట్టేసినంత ఫ్రీగా ఉంటుంది. మీకు అనారోగ్య సమస్యలు ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే నరదిష్టిని మీరు పట్టించుకోరు కానీ ఇది చాలా ఎఫెక్ట్ని చూపిస్తుంది అనమాట. కోడిగుడ్డుతో తీయటం వల్ల మనకి ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది చాలా, కాబట్టి కోడిగుడ్డుతో తీసేసుకోండి. అలాగే ఈ రోజున ప్రకృతిలో కొన్ని రకాల మార్పులు చేర్పుల వల్ల ప్రకృతిలో ఒక శక్తి అనేది వెలువడుతుందన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ రోజున ఒక రూపాయి బిళ్ళను రాత్రికి తీసుకోండి. రాత్రికి తీసుకొని చీకటి పడ్డాకంటే మనకు అమావాస్య వెలుతురు అనేది అంటే చంద్రుడు చీకటిగా ఉంటాడు కాబట్టి మీరు ఆరు బయట గోడ మీద కానివ్వండి లేదా మీ యొక్క డాబా మీద కావచ్చు, ఒక రూపాయి బిళ్ళను తీసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని, అంటే మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి చెప్పుకొని మాకు అప్పులు తీరిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మాకున్న చెడంతా పోవాలి, ఉద్యోగాల్లో మంచిగా జీతాలు పెరగాలి, వ్యాపారంలో బాగా కలిసి రావాలి అని చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళను మీరు అట్లా ఆరు బయట పెట్టేసేసేయండి. అలా రాత్రంతా ఉంచండి. ఆ పెట్టే ముందర మీరు సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని ఇక ఆరు బయట అట్లా పెట్టేసేసేయండి. ఇక మరుసటి రోజు ఉదయం మీరు బయటికి వెళ్తారు కదా పని మీద, మగవాళ్ళైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఆ రూపాయి బిళ్ళను కడగకుండా ఇంట్లోకి తేవద్దండి. ఇంట్లోకి తేవద్దు, కడగొద్దు. కడిగితే దానికి ఉన్న పవర్ అంతా దిగిపోయిద్ది అనమాట. కడగకుండా దానం చేయాలి. ఇలా దానం చేయటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ పూర్తిగా తొలగిపోయి డబ్బు 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇక ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరలను వండొద్దు, తినొద్దు, బయట కూడా తినొద్దు. అలా కూడదని తింటే మీరు చేసే పూజలు, పరిహారాలన్నీ కూడా వృధా అవుతాయి. అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు ఎదుర్కొంటారు. అందులో మొట్టమొదటిది పొట్లకాయ. ఈ రోజున పొట్లకాయను పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. తరువాత టమాటాలు మనకు మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. కుజగ్రహానికి సంబంధించి మన జాతకంలో కుజదోషాలు ఎక్కువైతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి రేపు పొరపాటున ఈ మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున ఈ టమాటాలను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు, పప్పులో కూడా పెట్టుకోవద్దు. తరువాత క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా మనకు ఎరుపు రంగులోనే ఉంటాయి కాబట్టి ఈ క్యారెట్, బీట్రూట్ జ్యూసుల రూపంలో కానీ ఫ్రైల రూపంలో కానీ వాడొద్దు. తర్వాత ఈ వంకాయలు కూడా మనకు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా పోలి ఉంటాయి కాబట్టి ఈ వంకాయలను కూడా రేపు వండొద్దు. ఇక ఎర్ర కందిపప్పు, ఈ ఎర్ర కందిపప్పు అనేవి మనకు కుజగ్రహానికి సంబంధించినవి కాబట్టి మీరు మామూలు కందిపప్పును వండుకోండి, కానీ ఈ ఎర్ర కందిపప్పును మాత్రం రేపు పొరపాటున వండినా తిన్నా కూడా మీ జాతకంలో కుజదోషాలు తప్పవు. తరువాత తోటకూర, ఈ తోటకూరను వండటం వలన ఈ అమావాస్య రోజున శని సమస్యలు, పితృదోషాలు అనేవి మీకు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి. తరువాత పొటాటోస్ అంటే బంగాళదుంపలు, దుంప జాతికి సంబంధించిన ఏ ఆహారాలు రేపు వండొద్దు, తినొద్దు. నల్ల నువ్వులు కూడా మీరు కూరల్లో వేసుకోవద్దు. వీటి వల్ల వాత సమస్యలు, శని సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇక బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ వీటిని జ్యూసుల రూపంలో కానీ లేకపోతే కూరల్లో వేసుకోవటం కానీ చెయ్యొద్దు. వాటి వల్ల చాలా దరిద్ర సమస్యలు ఎక్కువ అవుతాయి. గుమ్మడికాయని దిష్టి తీసేసుకోండి, అంతేకాని ఇట్లా వండొద్దు. ఇక నాన్ వెజ్ను అంటే చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, ఉప్పు చేపలు, ఎండు చేపలు కర్రీస్లో అంటే కూరగాయలు కలుపుకొని వండుకోవటము, మిక్స్డ్ కర్రీలాగా వండుకొని అందులో ఒక చేప ముక్క వేసుకోవటము, ఏముండదులే అని చెప్పేసేసి తింటూ ఉంటారు. కానీ అలా చెయ్యొద్దు.
చేయొద్దండి. ఎందుకంటే అది కూడా మనకు నాన్ వెజ్ కిందకి లెక్క వచ్చింది కాబట్టి నాన్ వెజ్ అనేది పొరపాటునంటే కోడిగుడ్డుతో సహా మీరు నాన్ వెజ్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసేసేయండి. తర్వాత మష్రూమ్స్, పుట్టగొడుగులను కూడా తినొద్దు. నాటి కావచ్చు, హైబ్రిడ్ కావచ్చు, పుట్టగొడుగులు కూడా తినకూడదండి. ఇక ఇవి కాకుండా ఇక మిగిలినవి ఉల్లి, వెల్లుల్లి, అల్లము ఇలాంటివి తినొచ్చు. అంటే నాన్ వెజ్ తినకూడదు కానీ ఉల్లిపాయ కూడా కొంతమంది, వెల్లుల్లి అవి కూడా తినకూడదు అంటారు. అవన్నీ ఏం అవసరం లేదండి. ఇప్పుడు మనం చెప్పినంత వరకు తినకుండా ఉంటే చాలు. ఇప్పుడు మనం చెప్పిన ప్రత్యేకమైన ఈ కూరగాయలు అలాగే నాన్ వెజ్ ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి అన్నీ తినొచ్చు. వీటిని మాత్రం పక్కన పెట్టేసేయండి. అవి కాదని తింటే మాత్రం మీకు అనారోగ్య సమస్యలు, మన తిండిని బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున 4 దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళొద్దు. అక్కడ నిమ్మకాయలు దిష్టి తీసేసుకొని ఉప్పు, మిరపకాయలు ఇవన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి వెళ్ళొద్దు. బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోండి. తలకు నూనె ఎట్టి పరిస్థితుల్లో రాసుకోవద్దు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి అమావాస్య అనగానే మానసిక సమస్యలు, భయాలు, ఆందోళనలు, జ్వరాలు వస్తూ ఉంటాయి. కానీ మీరు ఈ నియమాలు పాటిస్తే అలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దూర ప్రయాణాలు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దగ్గర ఒక నిమ్మకాయని పెట్టుకోండి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. మీరు పూజ చేసుకున్నప్పుడు ఒక నిమ్మకాయని పూజలో పెట్టుకొని ఆ నిమ్మకాయని మీరేంటంటే ఏదైనా ప్రయాణానికి వెళ్తున్నప్పుడు మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకొని మీ పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని మీ తల చుట్టూతా తిప్పేసేసుకొని ఆడ పడేసేసి రావటం కానీ లేదా కాలు మెడిమ కింద పెట్టుకొని తొక్కేసేయటం వలన ఆ చెడు అంతా తొలగిపోతుంది. నిమ్మకాయకి ఏంటంటే దైవశక్తి, ప్రకృతి శక్తి రెండూ ఉంటాయి కాబట్టి ఇలా చేయండి. తర్వాత ఈరోజు గోమాతను తాకి గోపూజ చేసుకున్న చాలా మంచిదనమాట. గోవును తాకి నమస్కారం చేసుకొని గోవుకు అరటిపండు కానీ లేదా కాస్తంత పచ్చిగడ్డిని కానీ లేకపోతే ఏదైనా కూరగాయలను కానీ తినిపించి గోమాతకు నమస్కారం చేసుకోవటం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలిగి మనకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. గోవు యొక్క నుదురును తాగటం వలన మన యొక్క తలరాతే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మన సమస్యలన్నింటి నుంచి తేలికగా బయటపడగలుగుతాము. మనకున్న అన్ని కష్టాలు తీరిపోయి సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ అమావాస్య రోజున ఎవరైనా కలబంద మొక్క మీ ఇంట్లో లేకపోతే కలబంద మొక్కను తీసుకొచ్చుకొని పెంచుకోండి. అలా పెంచుకోవటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరుల్లాగా మారుతారు. బాగా కలిసి వస్తుంది. మొక్క ఉన్నవాళ్ళు చక్కగా నీటిని పోసుకొని నమస్కారం చేసుకోండి. ఒక కలబంద మొక్కను వేలుతో సహా పీక్కొని మీరు గుమ్మానికైనా కట్టుకోవచ్చు అనమాట. ఇక ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర తెల్లని పుష్పాలతో అలాగే మందార పుష్పాలతోటి చక్కగా దీపారాధన చేసుకోండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన, ఒక చిన్న దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టుకోండి. ఇలా చేయటం వలన దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఈ అమావాస్య గ్రహణం తాలూకా వచ్చినటువంటి చెడు ఎఫెక్ట్ ఏది కూడా మీ ఇంటి మీద పడకుండా ఉంటుంది. మనం చేసే పరిహారాలకు, పూజలకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఏవి వండుకోకూడదు, ఏవి తినకూడదు, ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి, అలాగే గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన వీడియోలో మీకు కావలసినటువంటి సమాచారం అంతా కూడా పూర్తిగా దొరికిందండి. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వినే ప్రయత్నం అనేది చేయండి. అలాగే వీడియో మరికొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే కామెంట్ చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్ల యొక్క ఆయుష్ అనేది కలుగుతుందండి. అలాగే మీరు కూడా చక్కగా ఈ పూజల పరిహారాలు అనేవి చేసుకుని మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.